ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము దమస్కు పట్టణం గురించి తెలుసుకుందాం. దమస్కు సిరియా దేశానికి రాజధాని అని యెషయా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. నేడు కూడా దమస్కు సిరియా దేశానికి రాజధాని నగరముగా ఉన్నది. ఇది ప్రపంచంలో అత్యంత పురాతనమైన రాజధాని నగరము. దమస్కు సిరియా దేశంలో అతిపెద్ద నగరం. క్రొత్త మరియు పాత నిబంధన గ్రంథాలలో సుమారు 55 సార్లు దమస్కు గురించి వ్రాయబడింది. సౌలుకు కనుదృష్టి కలుగజేసిన అననీయ, అబ్రహాము పనివాడైన ఎలియేజరు దమస్కు వాస్తవ్యులు. సిరియా దేశానికి రాజుగా హజాయేలుకు దమస్కు పట్టణంలోనే పట్టాభిషేకం జరిగింది. అలెగ్జాండర్ తన దండయాత్రలో భాగంగా దమస్కును కూడా జయించాడు. అతని మరణానంతరం సెలూసిడ్ మరియు టాలెమిక్ అను 2 సామ్రాజ్యాల మధ్య పోరాటం జరిగింది. దమస్కు పట్టణ పాలనాధికారము ఒక సామ్రాజ్యం నుండి మరొక సామ్రాజ్యానికి మారుతూ వచ్చింది. ఆ క్రమంలోనే దమస్కు పట్టణం తన ప్రభావాన్ని, ప్రాముఖ్యతను, కళను కోల్పోయింది. రోమన్ జనరల్ అయిన పాంపీ సిరియా దేశపు పశ్చిమ ప్రాంతమును ఆక్రమించాడు. దానిలోనున్న దమస్కు పట్టణమును దెకపోలి అనబడే 10 నగరముల జాబితాలో చేర్చాడు. అయితే డిమిత్రియస్ III అనే రాజు ఈ పట్టణమును పునర్నిర్మించి డెమెత్రియన్ అనే పేరు పెట్టాడు. తదనంతర కాలములో మరలా దమస్కు అనే పేరు పెట్టబడింది. నేటికి అదే పేరు కొనసాగుతుంది. దమస్కు ఆసియా ఖండంలో పశ్చిమ ప్రాంతంలో ఉన్నది. దీనిని జాస్మిన్ నగరం అని కూడా పిలుస్తారు. ఆమేన్.